బారాదశ మాతారాబామ. సార్ ఏంటి సార్ అది? బారాదశ మాతారాబామ. ఇదేం భాష అనుకుంటున్నారా? నేను ఇలాగే అనుకున్నాను. ఒక విద్యార్థికి నేను రాయమన్న వాక్యం భారతదేశము నా మాతృభూమి. వాడు రాసింది అలా. దట్ ఐ థింక్ వాటో వాట్. ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే తప్ప రాయలేం. కానీ తెలుగు భాషలో ఒక్క తప్పు కూడా లేకుండా రాయొచ్చు. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామో అదే రాస్తాం కాబట్టి. సైకాలజీ అని ఉందనుకోండి, ఈ సై అనే అక్షరానికి మనం ఇంగ్లీష్లో PSY అని రాస్తాం. అదే సైన్స్ అని ఉందనుకోండి, ఇందులో కూడా సైయే ఉంది చూసారా, కానీ ఇక్కడ SCI అని రాస్తాం. షార్ట్ ఫామ్లో సైన్ అని ఉందనుకోండి, ఇక్కడ SI అని రాస్తాం. సైకిల్ అని రాయాలనుకోండి, తెలుగులో ఏం మార్పు లేదండోయ్, అదే సై, కానీ ఇక్కడ CY అని రాస్తాం. ఎంత దారుణం! ఒకే సై అనే అక్షరం ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా మారిందో చూడండి. తెలుగులో మాత్రం సై అంటే మస్తిష్కంలో నుంచి ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరాన్ని యథాతథంగా రాసేయగల అద్భుతమైన భాష తెలుగు. కాబట్టి ఒక్క అక్షర దోషం కూడా రాకూడదు. అక్షర దోషాలు లేకుండా రాయడం అనేది ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం అని గుర్తుపెట్టుకోండి. ఏ భాష అయినా సరే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, జోధ్పురి, మణిపురి, ఫ్రెంచ్, ఏ భాషలో రాసినా ఒక్క అక్షర దోషం కూడా రాకూడదు.